హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్కు సుదీర్ఘ చరిత్ర ఉందని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతూ భారత్ను విభజించాలన్న ప్రయత్నాల్లో ఉందని ఆయన ఆరోపించారు. ఓవైసీ మాటల్లో పాకిస్తాన్ మతాన్ని అడ్డుపెట్టుకుని హింసను ప్రేరేపించాలనుకుంటోందని, 1947లో భారత్ నుంచి విడిపోయిన తర్వాత కూడా అక్కడి నాయకత్వం శాంతిని కాదని ఘర్షణలనే కోరుకుంటుందన్నారు. ఆయన ప్రస్తావనలో ద్విజాతి సిద్ధాంతంపై ఏర్పడిన పాకిస్తాన్ ఒక ముస్లిం దేశంగా ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ వంటి ఇతర ముస్లిం దేశాలపై దాడులు ఎందుకు చేస్తోంది అనే ప్రశ్న కూడా చేశారు. ఈ సందర్భంగా భారతదేశంలో 23 కోట్లకు పైగా ముస్లింలున్నారని, అందరూ ఐక్యంగా జీవిస్తున్నారని ఆయన వివరించారు. పాకిస్తాన్ తరచూ అణ్వాయుధాలతో బెదిరింపులకు పాల్పడుతోందని, ఒక అంతర్జాతీయ సంఘమైన IMF ఇలా ఒక దేశానికి రుణం మంజూరు చేయడంపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. IMF పాకిస్తాన్కు $1 బిలియన్ రుణాన్ని మంజూరు చేయడాన్ని ఓవైసీ తీవ్రంగా విమర్శిస్తూ ఇది ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ గా మారిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పాకిస్తానీయులను అధికారిక బిచ్చగాళ్లు అని విమర్శిస్తూ ఈ రకమైన ఆర్థిక సాయాన్ని అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ఎలా ఆమోదించాయో ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలన్నీ భారత ప్రజల్లో పాకిస్తాన్పై ఉన్న సందేహాలను మరింత మేల్కొలిపేలా ఉన్నాయి. ఓవైసీ మాటలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.